పరం శాంతి బేహద్ బాప్ అంటున్నారు. పిల్లలు, మీరు అంతర్ముఖిగా అవ్వండి. ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు. ఇప్పుడు మీరు భగవాన్ భగవతిగా అయ్యి, దాత వరదాతగా అయ్యి బేహద్దు ఆత్మల యొక్క కళ్యాణం చేయాలి. అనగా విశ్వంలోని ఆత్మలందరికీ పరంధామం యొక్క దారిని చూపించాలి, ఇంటికి మార్గంను చూపించాలి. కనుక మీరు ప్రతి సెకండు తమ ఉన్నతోన్నతమైన స్వమానంలో ఉండండి. స్వమానం యొక్క అథారిటీ ఉన్నతమైన శక్తి అన్ని పనులు చేసేస్తూ ఉంటుంది. మీ యొక్క ఉన్నతోన్నతమైన అథారిటీ ఏంటి? మేము బేహద్కే బేహద్ పరం 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 పరమాత్మలము. ఇదే ఉన్నతోన్నతమైన స్వమానం. ఈ స్వమానంలో ఉంటే అదే అన్ని పనులు చేసేస్తుంది. ఇప్పుడు చేస్తుంది కూడా, జరుగుతున్నాయి కూడా. కనుక సదా మీ యొక్క స్మృతి అనే స్విచ్ను ఆన్ చేసుకొని కూర్చుంటే చాలు, అన్ని పనులు అవే పూర్తయిపోతాయి. అనగా సర్వాత్మలకు ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వం అందుతూ ఉంటుంది. ఎక్కువగా దేని గురించి ఆలోచించవద్దు. జ్ఞానము, యోగము, గుణాలు మరియు శక్తుల యొక్క స్వరూపంలో మీరు ఉంటేనే మాస్టర్ భగవాన్ భగవతి అనబడతారు. ప్రతి ఒక్క విషయంలోనూ కళ్యాణమే ఉంది. ఇక అంతా కళ్యాణమే జరిగేది ఉంది. ఇది మీ ద్వారా కాకపోతే ఇంకెవరి ద్వారా అవుతుంది? విశ్వ కళ్యాణకారి ఆత్మల ద్వారానే ఆత్మలందరి యొక్క కళ్యాణము అనేది జరుగుతూ ఉంటుంది. మీరు చేయకపోతే, మీతో కాకపోతే ఇంకెవరితో అవుతుంది? కాబట్టి విశ్వ కళ్యాణకారి ఆత్మలు స్వయం మీరు చాలా హల్కాగా, తేలిగ్గా ఉండండి. సదా మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీట్లో సెట్ అయితే, అలర్ట్గా ఉంటే విశ్వంలోని ఆత్మలందరూ కూడా తమ సంకల్పం యొక్క పవర్ తోటే ముక్తిని పొందుతారు. మీరు సీట్లో సెట్ అయితే విశ్వంలోని ఆత్మలకు పవర్ అందిన వెంటనే మీకు ధన్యవాదాలు ఇస్తారు. వారు ఖుషీగా చాలా ఆనందంగా పరంధామానికి వెళ్తారు. మరి మీరు మీ సీట్లో సెట్ అవ్వటానికే దీనిపైనే పూర్తి అటెన్షన్ పెట్టుకోండి. నేను నా సీట్లో సెట్ అవ్వాలి, దీనిపైనే అటెన్షను మీకు ఉండాలి. ఎవరైతే వారి వారి సీట్స్లో సెట్ అవుతారో వాళ్ళు పూర్తిగా చాలా తేలిగ్గాను మరియు ఖుషీగాను ఉంటారు. అప్పుడు మీ వైబ్రేషన్సే అన్ని పనులు చేసేస్తాయి. అర్థమైంది కదా? అచ్చా, పరం శాంతి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి है, महाशांति है, महाशांति है.